నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాఖల వారీగా ప్రగతి నివేదిక విడుదల చేస్తున్న ప్రభుత్వం. పేదల మెరుగైన వైద్యానికి పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడి. ధరణి పెండింగ్ దరఖాస్తు ప్రక్రియ సులభతరం. అదనపు కలెక్టర్ ఆర్టీఓ స్థాయిలో పరిష్కారంపై ఉత్తర్వులు. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత. ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న సందిగ్ధత. అమిత్ షాతో సమావేశమైన మహాయుతి నేతలు. నేడు సుప్రీంకోర్టు ముందుకు జామా మసీదు సర్వేపై స్టే పిటిషన్. విచారించనున్న సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో వైద్య ఆరోగ్య శాఖకు పట్టం కట్టినట్లు సర్కారు ప్రకటించింది. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామన్న సర్కార్ ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీల భర్తీ సహా పడకల సంఖ్య పెంపు, ఆరోగ్యశ్రీ సేవల పరిధి పెంచినట్లు పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపే వైద్య సేవల పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు వివరించింది. ప్రజాప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని నినదించిన రాష్ట్ర సర్కార్ ఆ దిశగా పలు విజయాలు సాధించినట్లు పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా వివిధ శాఖల్లో సాధించిన ప్రగతి నివేదికలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యారోగ్య శాఖలో పురోగతికి సంబంధించిన వివరాల్ని ప్రకటించింది. ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఇన్ఫర్టిలిటీ సేవలు, కొత్త అంబులెన్సులు, డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు, వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీ, కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల ఏర్పాటు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు స్పష్టం చేసింది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 2 చేశామని తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద అందించే ఉచిత వైద్య సేవల సంఖ్యను 1835కి పెంచడంతో పాటు వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు వెల్లడించింది. న్యూక్లియర్ మెడిసిన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వంటి ఖరీదైన వైద్య సేవల్ని సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సలకు అదనంగా 427.29 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం కేటాయించినట్లు పేర్కొంది. కిడ్నీ రోగుల కోసం నూతనంగా 16 డయాలసిస్ సెంటర్లను మంజూరు చేశామన్న సర్కార్ వారికి అవసరమైన సర్జరీలు చేయడానికి నిమ్స్, గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం సహా మొత్తం 33 వ్యాస్క్యులర్ కేంద్రాల్ని మంజూరు చేసినట్లు వివరించింది. లక్షల్లో ఖర్చయ్యే ఇన్ఫర్టిలిటీ చికిత్సను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. అత్యవసర సమయాల్లో చికిత్స అందించే జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయిస్తున్నామన్న సర్కార్ దశల వారీగా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించింది. ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఆసుపత్రుల్లో ఖాళీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సర్కార్ ఆరోగ్య శాఖలో 7,750 పోస్టుల్ని భర్తీ చేసినట్లు పేర్కొంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మరో 6,494 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించింది. మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1690 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 308 ఫార్మసిస్టు పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని అందుబాటులోకి తెచ్చామన్న సర్కార్ అతి తక్కువ కాలంలో ములుగు, గద్వాల్, నర్సంపేట్, నారాయణపేట్, మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, యాదాద్రిలో మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించింది. డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా పేదలకు మరింత మెరుగైన సేవలు అందించే మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులోనూ వైద్యారోగ్య శాఖకు మరింత ప్రాధాన్యమిస్తామని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియని ప్రభుత్వం సులభతరం చేసింది. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. భూ సమస్యలు పరిష్కరించే అధికారాలను అదనపు కలెక్టర్ ఆర్టీఓలకు బదలాయించింది. పెండింగ్ దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తే అందుకు కారణాలను తెలపాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. అధికారుల చర్యలతో పెండింగ్లో ఉన్న 1,00,000కు పైగా దరఖాస్తులకు మోక్షం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ సీనియర్ నాయకుడు కోదండరెడ్డి నేతృత్వంలో ధరణి కమిటీని ఏర్పాటు చేసింది.
క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేసిన కమిటీ భూ సమస్యలతో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని నివేదిక ఇచ్చింది. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. సాదా బైనామాలకు చెందిన భూ సమస్యలను పక్కన పెడితే ఇతర సమస్యలు మరో 1,00,000కు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భూ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన ధరణి సమస్యల పరిష్కారానికి సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిత్తల్ సర్క్యులర్ జారీ చేశారు. ధరణి కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న సీసీఎల్ఏ ఇచ్చిన సర్క్యులర్ కు లోబడి ఈ సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. మ్యుటేషన్, పట్టాదార పాస్బుక్స్, నాలా కన్వర్షన్, పట్టాదార పాస్ పుస్తకంలో సవరణలు తదితర సమస్యలను అదనపు కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. పట్టాదార పాస్ పుస్తకంలో పేరు మార్చేటప్పుడు ఖచ్చితంగా మార్గదర్శకాలు అనుసరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలించి ఆర్డీఓకు పంపాల్సి ఉంటుంది. వాటిని సమగ్రంగా పరిశీలించి అదనపు కలెక్టర్కు ఆర్డీఓ అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. తహసీల్దార్, ఆర్డీఓ నుంచి వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ సంపూర్ణంగా పరిశీలించి ఆమోదం లేదా తిరస్కరించాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ స్పష్టం చేశారు. దరఖాస్తు తిరస్కరిస్తే అందుకు కారణాలు చెప్పాలని నిర్దేశించారు. నాలా, డిజిటల్ సైన్ తదితర సమస్యలని ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించాలని సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆదేశించారు. ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ధరణికి చెందిన దరఖాస్తులను తహసీల్దార్ వారం రోజుల్లో, ఆర్డీఓ 3 రోజుల్లో, అదనపు కలెక్టర్ అయితే 3 రోజుల్లో, కలెక్టర్ వారం రోజుల్లో పరిష్కరించాలని గడువు విధించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం వేదిక కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి మున్సిపల్ పాలకవర్గంతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రజిత, కమిషనర్ మల్లికార్జున్లను వారి క్యాబిన్లలోని కుర్చీలలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. పాత మున్సిపాలిటీ భవనంలో పోస్టాఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసులను తీసుకువచ్చేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 4 జిల్లాలకు కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ ప్రధాన కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. మీ అందరి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా అయిన తర్వాత నా వంతు ప్రయత్నంగా 4 జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ ఉంది. పక్కన పోతే కరీంనగర్, ముందు పోతే హన్మకొండ, కుడికి పోతే జనగామ, వెనుకకు సిద్దిపేట, 4 జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం, ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం. అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన గురువారం జరిగిన విచారణలో ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. జౌళి శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు సినీ నటి సమంత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని సురేఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అప్పుడు సమంత షూటింగ్కు రాకపోతే ఆమెను పంపాలని నాగార్జునను కేటీఆర్ అడిగినట్లు మంత్రి చెప్పారని వివరించారు. మీడియాలో చేసిన వ్యాఖ్యలు కోర్టుకు వెల్లడిస్తున్న వివరాలకు పొంతనలేదని నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. కేటీఆర్కు ఎన్ కన్వెన్షన్ అంశాన్ని ముడిపెడుతూ సమంతకు సంబంధించిన అసభ్యకరమైన అంశాన్ని సురేఖ ప్రస్తావించారని వాదించారు. ఈ మేరకు అక్కినేని నాగార్జున సాక్షులు వాంగ్మూలాలిచ్చారని వివరించారు. వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 12కు వాయిదా వేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హయంలో రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల కేటాయింపుపై ఈడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో అక్రమంగా భూదాన్ భూముల కేటాయింపు జరిగినట్లు ఈడీ ఇప్పటికే తెలంగాణ డీజీపీకి నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంపై గతంలో మహేశ్వరం ఠాణాలో నమోదైన కేసును మూసేశారని, దాన్ని తిరిగి దర్యాప్తు చేయాలని కోరింది. అప్పటి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతిని పలు విడతలుగా విచారించి సేకరించిన సమాచారాన్ని డీజీపీకి ఈడీ అందజేసింది. ఈ అక్రమ కేటాయింపుల్లో భారీగా డబ్బులు చేతులు మారినట్లు పలు ఆధారాలను ఇచ్చినట్లు తెలిసింది. వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాగారం భూదాన్ భూముల అంశంలో కోర్టు అనుమతి తీసుకుని అప్పటి కేసును మళ్లీ దర్యాప్తు చేయనున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. మరోవైపు నాగారంలో సర్వే నెంబర్ 181లోని భూదాన్ భూముల్ని ఆక్రమించారంటూ తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఈ నెల 21న నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6న విచారణకు రావాలని మహేశ్వరం తహసీల్దార్ను ఆదేశించింది. భూములు తమవే అంటున్న బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఖాదరున్నీసా, సంతోష్ కుమార్లను సైతం విచారణకు పిలిచింది.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలోని అటవీ ప్రాంతంలో తగలబడుతోంది. అడవి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అయితే మంటలకు కారణాలు తెలియరావడం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి అడవిలో మంటలను గమనిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు, అటవీ, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇటీవల అటవీ ప్రాంతాన్ని నేవీ రాడార్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆపాలి కదా, లేకుండా అడవి అంటు పెట్టుకుంటూ పోయింటే ఎంతకైనా అడవి మొత్తం ఎంతో. మహారాష్ట్రలో అధికార పంపిణీపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. గురువారం అర్ధరాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పుపై దాదాపు గంటసేపు అమిత్ షాతో చర్చించారు. ఈ మేరకు భేటీకి సంబంధించిన ఫోటోలను బీజేపీ నేత ఫడ్నవీస్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. అంతకుముందు శివసేన నేత ఏక్నాథ్ షిండేతో అమిత్ షా ఏకాంతంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో మహారాష్ట్రలోని సామాజిక సమీకరణాలను బీజేపీ అధిష్టానం బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఓబీసీ, మరాఠా వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫడ్నవీస్ సీఎం రేసులో ముందున్న బీజేపీ అధిష్టానం మరో ఆలోచనపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని ఏక్నాథ్ షిండే తిరస్కరించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 2న కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని నేతలు చెబుతున్నారు. భారత సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా దేశ చరిత్ర, సంస్కృతి పట్ల అక్కడ ప్రజల ఉత్సాహాన్ని చూస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది చాలా సంతోషకరమని రాసుకొచ్చారు. ఇటీవల బ్రెజిల్లో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో ప్రదర్శించిన రామాయణ నాటకం, ఆస్ట్రియా సంగీత కళాకారులు పాడిన వందే మాతర గీతం, సింగపూర్లో అక్కడి మహిళలు చేసిన భరతనాట్యానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. జార్ఖండ్లో డిసెంబర్ నుంచి మియాన్ సమ్మాన్ యోజన పథకం కింద ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలో 2,500 రూపాయలను జమ చేయనున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ వెల్లడించారు. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హేమంత్ సోరెన్ తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. జార్ఖండ్లోని 18 నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకు 2,500 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కేబినెట్ సమావేశం తర్వాత సోరెన్ తెలిపారు. గతంలో 1,000 రూపాయలు ఇస్తుండగా డిసెంబర్ నుంచి 2,500కు పెంచినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించిన ఈ పథకం ద్వారా జార్ఖండ్లోని 50 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు, మైనింగ్ రంగంలో వర్తించే పాత పనులను పెంచేందుకు, కొత్త వనరులను కనుగొనేందుకు ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సీఎం తెలిపారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన 1,36,000 కోట్ల రూపాయల బొగ్గు బకాయిలను వసూలు చేసేందుకు చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభల్లో జామా మసీదు సర్వేపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది.
సంబల్లో మొఘల్ కాలానికి చెందిన జామా మసీదును సర్వే చేయాలని స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నవంబర్ 19న సివిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ఎక్స్ పార్టీ స్టే విధించాలని కోరింది. సర్వేకు అనుమతి ఇచ్చి ఒక్క రోజులోనే పూర్తి చేసిన తర్వాత మరో 6 గంటల వ్యవధిలో మరో సర్వే నిర్వహించడం వల్ల ఉద్రిక్తతలకు దారితీసిందని పిటిషన్లో తెలిపింది. సర్వేకు కోర్టు ఆదేశించిన విధానం దేశవ్యాప్తంగా ఇటీవల దాఖలైన ఇలాంటి కేసులపై తక్షణ ప్రభావం చూపుతుందని పేర్కొంది. స్థానిక కోర్టు ఉత్తర్వుల మేరకు నవంబర్ 24న మసీదును సర్వే చేస్తుండగా అల్లర్లు చెలరేగి 4 మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. దీంతో సర్వేపై స్టే విధించాలని మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. అవినీతి ఒప్పందాన్ని అడ్డగోలుగా సమర్థించుకోవడంలో వైసీపీ అధినేత తర్వాతే ఎవరైనా. అమెరికా దర్యాప్తు సంస్థ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ సంస్థలు నేరుగా జగన్ వైపే వేలెత్తి చూపినా తనంత నిజాయితీపరుడు లేడని ఆయన చెప్పుకొచ్చారు. దళారీ మాదిరి అదానీ విద్యుత్ను యూనిట్కు 7 పైసల కమిషన్ తీసుకుని సరఫరా చేస్తున్న సెక్కిని ఆకాశానికి ఎత్తేశారు. ఏ రాష్ట్రం కొనని కరెంటు కోసం వెంపర్లాడి ప్రజలనెత్తిన లక్షల కోట్ల భారం వేసి తనను ఎందుకు సన్మానించడం లేదని అడగడం జగన్కే చెల్లింది. సెకీతో విద్యుత్ ఒప్పందంతో చరిత్ర సృష్టించారని, తనను శాలువాతో సత్కరించకుండా బురద జల్లడమేంటని మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తం చేసిన ఆవేదనలో ఏమాత్రం అర్థం లేదని విద్యుత్ రంగంపై అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా ఇట్టే తేల్చేస్తారు. విలేకరుల ప్రశ్నలకు తడుముకుంటూ తటపటాయిస్తూ ఆయన ఇచ్చిన సమాధానాలే అసలు విషయాన్ని సూచనప్రాయంగానైనా తెలియజేస్తున్నాయి. జగన్ ప్రస్తావించిన కొన్ని అంశాలు, అసలు వాస్తవాల్ని ఓసారి పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. మూడో పార్టీ ఎక్కడ ఎవడూ లేడు. వాస్తవం ఏమిటంటే ఇక్కడ సెకీనే దళారి కదా. అదానీ అజూర్ సంస్థలో రాజస్థాన్లో ఏర్పాటు చేసే ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ను యూనిట్ కు 7 పైసల కమిషన్ తీసుకుంటూ రాష్ట్రాలకు అమ్మిపెట్టడంలో దళారీగా వ్యవహరించింది సెకీనే. అదానీ అజూర్లతో సెకీ పీపీఏలు చేసుకోవాలంటే ఆ విద్యుత్ను విక్రయించేందుకు ముందు డిస్కంలను వెతకాలి. కానీ ధరలు ఎక్కువగా ఉండడంతో ఆ విద్యుత్ కొనేందుకు ఏ రాష్ట్రాలు ముందుకు రాలేదు. అదానీ సూచనతోనే సెకీ రంగంలోకి దిగి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అదానీ అప్పటికే గత ప్రభుత్వ పెద్దలతో అవగాహనకు రావడంతో సెకీ ప్రతిపాదన మేరకు 7,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు జగన్ ప్రభుత్వం చకచక ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగినట్లు పైకి కనిపిస్తున్నా ఒప్పందం చేసుకుంది థర్డ్ పార్టీ అదానీతోనే. ఏపీకి వచ్చే విద్యుత్ అదానీదేనని సెకీతో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు చేసుకున్న అనుబంధ ఒప్పందాల్లో స్పష్టంగా ఉంది. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? అవును, నిజంగానే సత్కరించాలి. అదానీతో తెర వెనుక ఒప్పందం చేసుకుని అవినీతి కేసుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు సన్మానించాల్సిందే. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్ ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు. 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు. అంటే 1,00,000 కోట్లు, 1,00,000 చిల్లర కోట్లు. వాస్తవం ఏమిటంటే ఇంగితం ఉన్న వాళ్లు ఎవ్వరైనా మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న ధరలతో పోల్చి చూస్తారా? కొన్నేళ్ల క్రితం నుంచి ఉన్న ధరల సగటుతో పోల్చి తక్కువకు కొంటున్నామని గొప్పలు చెప్తారా? ₹2.49, ₹2.49 పర్ యూనిట్. దిస్ ఈస్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో పెట్టే ప్లాంట్ల నుంచి కరెంటు కొనడం, 2019లో టెండర్లు పిలిచి ఎవ్వరూ కొనని విద్యుత్ను 2024 నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలు చెబితే 2021 డిసెంబర్లోనే ఒప్పందం చేసుకోవడం చరిత్రే. ఆ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యే నాటికి ఉన్న టారిఫ్ కంటే తక్కువకు ఒప్పందాలు చేసుకోవాలని అధికారులంతా నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా బేఖాతరు చేయడం దేనికి సాక్ష్యం? రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. ఇది వాస్తవాల్ని వెలికి తీయడం. ప్రజలపై 5 ఏళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎప్పుడూ వినని ట్రూఅప్, FPPCA వంటి పేర్లతో సుమారు 18,817 కోట్ల ఛార్జీల భారం మోపారు.
ఒక వ్యక్తి అవినీతి వల్ల సెకీ ఒప్పందం అమల్లోకొస్తే 25 ఏళ్లలో ప్రజలపై ఏ 2 లక్షల కోట్ల భారం పడుతుందన్న ఆందోళన ఇది. అయితే మీ మీద ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏంటంటే అక్కడెక్కడో అమెరికా కోర్టులో అదానికి సంబంధించిన కేసులో మీకు లంచాలు 1700 కోట్లు వచ్చాయని, అక్కడ అమెరికా కోర్టులో మీ పేరు బయటకు వచ్చిందనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ సార్. దానికి సంబంధించి ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC నివేదిక చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది. అందులో 80వ పాయింట్ నుంచి 84 వరకు చూస్తే 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ను గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశాకే విద్యుత్ సరఫరా ఒప్పందం ముందుకు కదిలిందని స్పష్టంగా వివరించారు. లంచం సొమ్ము సుమారు $200 మిలియన్ అదానీ గ్రీన్స్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తోందని పేర్కొంది. చీఫ్ మినిస్టర్ను కలిసి లంచమిస్తామని మాట ఇచ్చాకే సెకీ ద్వారా అదానీ గ్రీన్ అజోర్ నుంచే విద్యుత్ కొంటామని సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. ఆ తర్వాత సెకీ ఆఫర్ను అంగీకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని తేల్చి చెప్పింది. లంచాలు పనిచేశాయని కుండబద్దలు కొట్టింది. ఒప్పందంలో అవినీతి బాగోతానికి ఇంతకంటే రుజువులేం కావాలి? FBI రిపోర్టులోనూ ఫారిన్ అఫీషియల్ ఒకటికి 1750 కోట్ల లంచాలు ఇవ్వజూపారని స్పష్టంగా పేర్కొంది. Adani, he would have met me several times before, several times after also during my 5 years regime. So what has that got to do with any of this? పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఏ పెట్టుబడులపై చర్చించారో ప్రకటనలు ఇవ్వడం సహజం. కానీ జగన్ను అదానీ కలిసిన తర్వాత అలాంటి ప్రకటనలేవీ వెలువడలేదు. పైగా కొద్ది వ్యవధిలోనే అదానీకి ప్రయోజనం కలగడం చూస్తే దాని వెనుక మతలబేంటో అందరికీ తెలిసిపోతుంది. ₹2.49 నుంచి ₹2.58 చొప్పున సప్లై చేయడానికి NTPC ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అన్ఫార్చునేట్గా రకరకాల పద్ధతుల్లో కోట్లలో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది. ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోట్ల ద్వారా. టెండర్ల ప్రక్రియ నిలిచిపోవడం వైసీ ప్రభుత్వ నిర్వాకమేగా. ఈ ప్రక్రియలో తనకు అన్యాయం జరిగిందని టాటా లాంటి ప్రఖ్యాత సంస్థ కోర్టును ఆశ్రయించింది. కొన్ని సంస్థలకు ప్రయోజనం కలిగించేలా టెండరు నిబంధనలు ఉన్నాయంటూ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు కూడా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ కుమార్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టును కోరారు. శ్రవణ్ కుమార్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందన్నారు. ఈ దశలో ఆయనకు బెయిలిస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పీపీ వాదించారు. శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. SIB కార్యాలయానికి పోలీసులే వెళ్లలేరని, అలాంటిది ప్రైవేటు వ్యక్తి అయినా శ్రవణ్ కుమార్ నేరుగా కార్యాలయంలోకి వెళ్లేవారంటే ఆయన పలుకుబడి అర్థం చేసుకోవచ్చని పీపీ కోర్టుకు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు శ్రవణ్ కుమార్ ను SIB కార్యాలయంలోకి అనుమతించారని, ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశారని పీపీ వాదించారు. ఈ కేసులో ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్ పరారీలో ఉన్నారని, కింది కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని చెప్పారు. అయితే ఈ కుట్రతో పిటిషనర్కు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ప్రభాకర్ రావును కలిశారన్న కారణంతో నిందితుడిగా చేర్చారని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. శ్రవణ్ కుమార్ ఎక్కడికి పారిపోలేదని, అమెరికాలో ఉంటున్నారని చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ శ్రవణ్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసి కోర్టులో లొంగిపోమని ఆదేశాలు జారీ చేస్తామని న్యాయవాది సమక్షంలో విచారిస్తారని పీపీని ప్రశ్నించింది. పోలీసుల అభిప్రాయం తెలుసుకుని చెప్తానని పీపీ కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో నిందితుడైన అదనపు ఎస్పీ భుజంగరావు బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 4కి వాయిదా వేసింది. అప్పటి వరకు మధ్యంతర బెయిల్ గడువును పొడిగించింది. రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో 8.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీం, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రాలేనంత చల్లటి వాతావరణం ఏర్పడుతోంది. ఏటా డిసెంబర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ చలి తీవ్రత అంతకంతకు పెరిగేది. కానీ ఈ ఏడాది నవంబర్ నుంచే మొదలైంది. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ఉన్ని దుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో తప్పక కొనాల్సి వస్తుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. విపరీతమైన చలి ఉంది. మేము డ్యూటీకి రావాల్సిన టైంలో చాలా ఈదర పెట్టేస్తుంది. బాగా విపరీతమైన హీదర్లు గాలిలో ఉన్నాయి. చలి ఎక్కువగా ఉంది. మేము వెళ్ళేది 5:30కి అట్లా వెళ్తున్నాము. అయినా హీదర్లో వెళ్తున్నాము, వస్తున్నాము. ఈదర చాలా ఫుల్ చలి ఉంది. అందుకే ఇక్కడికి సెటర్లు కొనుక్కోవడానికి వచ్చినాం. ఇక్కడ కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి. అయినా కొనుక్కోవడానికి మాకు తప్పట్లేదు. పొద్దున పాపకి బాబుకి స్కూల్ కి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక్కడ స్వెటర్ తీసుకుందామని వచ్చినాను. విపరీతమైన చలి ఉంది మార్నింగ్ టైంలో. అందుకని ఇక్కడ స్వెటర్ తీసుకుందామని ఇవి
తీసుకున్నాను, ఈ స్వెటర్ తీసుకున్నాను. సార్ చలి బాగుంది. ఈసారి 700, 600, 800 అట్లా చెప్తున్నారు. తప్పలేదు, కంపల్సరీ కొనాల్సిందే. ఇక చలి అంటే బాగా విపరీతం ఉన్నది. పొద్దున్న చెట్లకు పోదామన్నా, వ్యవసాయానికి పోదామన్నా చేతులని తిమ్మురు పట్టిపోతున్నాయి. చెట్లకి ఎందుకు పోతున్నాం, చెట్లు ఎక్కలేకపోతున్నాము, బండి మీద పోలేకపోతున్నాము. కొనుడు తప్పది, తీసుకోపోవడం తప్పది, వేసుకుంటూ తప్పది. రష్యాలోని కాకసస్ రీజియన్లో భారీగా కురుస్తున్న మంచు రహదారులను కమ్మేసింది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక అధికారులు వ్లాదికౌకాజ్, వెర్కిలార్స్ మధ్య 2 వైపులా రహదారిని మూసివేశారు. ఇది రష్యా నుంచి జార్జియాకు వెళ్లే ప్రధాన రహదారని అధికారులు చెప్పారు. దీన్నే జార్జియన్ మిలిటరీ రోడ్ అని పిలుస్తారు. మంచు విపరీతంగా పడ్డంతో 700కు పైగా వాహనాలు రహదారిపైనే ఉండిపోయాయి. 2 రోజులుగా ఆహారం లేకుండా అక్కడే పడిగాపులు కాస్తున్న వాహనదారులకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సహాయ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపై పడి ఉన్న మంచును తొలగిస్తున్నారు.